హలో గైస్! ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11లో జోరు మీదున్న తెలుగు టైటన్స్ జట్టుకు వరుస 3 విజయాల తర్వాత పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పోరులో తెలుగు టైటన్స్ 28-31 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలైంది. టైటన్స్ తరపున విజయ్ మాలిక్ 15 పాయింట్లతో సత్తా చాటగా ఆశీష్ నర్వాల్ 7 పాయింట్లతో సాధించాడు. ఇకపోతే గుజరాత్ టైటన్స్ తరపున ప్రతీక్ దయాల్ 11 పాయింట్లతో రాణించాడు. ఇకపోతే ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్ 16 పాయింట్లు సాధించగా తెలుగు టైటన్స్ 20 పాయింట్లు సాధించింది. అయితే ట్యాకింగ్స్‌లో మాత్రం జెయింట్స్ 12 పాయింట్లతో సత్తాచాటగా టైటన్స్ 6 పాయింట్లకే పరిమితమై పరాజయం పాలైంది. తాజా సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన తెలుగు టైటన్స్ 8 విజయాలు, అలాగే 5 పరాజయాలతో 43 పాయింట్లు ఖాతాలో వేసుకుని పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇకపోతే గుజరాత్ జెయింట్స్‌కు ఇది మూడో విజయం కాగా 20 పాయింట్లతో ఆ జట్టు పట్టికలో 11వ స్థానంలో ఉంది. ఇక మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 43-30 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. స్టీలర్స్ తరపున వినయ్ మరియు శివం చెరో 11 పాయింట్లతో కదం తొక్కగా జైపూర్ తరపున అర్జున్ దేశ్వాల్ 16 పాయింట్లతో ఒంటరిగా పోరాటం చేశాడు. హర్యానా స్టీలర్స్ 13 మ్యాచ్ల్లో 10 విజయాలు, అలాగే 3 పరాజయాలతో 51 పాయింట్లతో పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలవగా లీగ్‌లో భాగంగా ఆదివారం పుణె పల్టన్స్ అలాగే బెంగాల్ వారియర్స్ రాత్రి 8 గంటల మ్యాచ్ ఉంది. ఇకపోతే పట్నా పైరేట్స్‌తో యూపీ ఓవర్స్ రాత్రి 9 గంటలకైతే తలపడనున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.